హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకు మామిడి తాండ్ర వేసి చూపిస్తున్నా అండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి. నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా నేను ఒక 3 మామిడి పండ్లు తీసుకున్నా అండి. మనం ఎంత వేసుకోవాలనుకుంటే అంత తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా కంపల్సరీ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ ముక్కల్లాగా ఉంటాయి కదా, మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మన మామిడి పండు స్వీట్నెస్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 కప్పు దాకా తీసుకున్నాను అండి. ఒక 3 మామిడి పండ్లకి తీసుకొని అది కరిగే వరకు షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి మామిడి పండు గుజ్జు కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, బాగా ఎక్కువ టైం ఏం అవసరం లేదు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నచ్చితే కొంచెం ఇలాచి ఫ్లేవర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం ఇదైతే నాకు 2 ప్లేట్లకు అయిందండి. ఇలా కొంచెం థిక్నెస్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి వేసేసుకొని ఈవెన్గా స్పూన్ తోటనైనా లేకపోతే ప్లేట్ తోటైనా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. నాది ఇక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. నేను మళ్ళీ 2 ప్లేట్లకు అయింది నాకు. నేను స్ప్రెడ్ చేసి పెట్టింది క్లిప్. ఇలా చేసి ఎండలో పెట్టేసుకోవాలి. కంప్లీట్గా ఎండిపోవాలి. అది ఒక 2 డేస్ అయితే ఈజీగా పట్టిందండి నాకు. ఇలా పట్టిన తర్వాత నైఫ్ తోటి ఎడ్జెస్ కొంచెం అనుకొని తర్వాత ఇలా తీసేసుకొని మనకు నచ్చిన షేప్లో చిన్న పీసులు కావాలంటే చిన్న పీసుల్లాగా ఎలా తినాలనుకుంటే అలా కట్ చేసేసుకొని తినడమే అండి. నేనైతే ఇది ఫస్ట్ టైమే ట్రై చేశానండి. బాగానే వచ్చినాయి. థ్యాంక్ యూ.